హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. మాఘమాసం యొక్క విశిష్టత, అదేవిధంగా మాఘమాసంలో ఏ విధంగా దేవుళ్ళను పూజిస్తే మన కష్టాలు తీరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుణ్య కార్యాలు చేసేందుకు పవిత్రమైన మాసం మాఘమాసం. ఈ మాసంలో చేసే స్నానానికి, అదేవిధంగా గౌరీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. కార్తీక మాసంలో దీపానికి, అదేవిధంగా దీపదానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. మాఘమాసం సూర్య భగవానునికి చాలా ఇష్టమైన మాసం. ఈ మాఘమాసం అనేక విశిష్టతలతో కూడుకున్నది. ఈ మాసం శివుడు, విష్ణువు, గణేశుడు సూర్యోపాసనాలకు ఎంతో అనుకూలమైనది. మాఘమాసంలో తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి. ఆ తర్వాత సూర్యభగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః ఈ మంత్రాలను జపిస్తూ అర్ఘ్యం ఇవ్వడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు. మీకు ఎర్రని పుష్పాలు అందుబాటులో ఉన్నట్లయితే ఆ నీటిలో ఎర్రని పుష్పాలను ఉంచి అర్ఘ్యం ఇయ్యడం అన్నది చాలా శ్రేష్టం. ఈ నెల రోజులు నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయడం, అదేవిధంగా మాఘ పురాణ పఠనం చేయడం లేదా విన్నా జన్మజన్మల పాపాలు హరిస్తాయని మన పూర్వీకులు, పండితులు చెప్తున్నారు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కావాలి అన్నా, అదేవిధంగా ఆరోగ్యం లభించాలన్నా ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం, బియ్యం పిండి వేయండి. ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్య భగవానుడు తన దీవెనలను అందిస్తాడు. మాఘమాసంలో గౌరీ పూజ చేయడం వలన మన కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే మనం తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా కూడా నశిస్తాయి అని పెద్దలు చెప్తారు. ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ. అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించింది కూడా వసంత పంచమి అయిన మాఘమాసంలోనే వస్తుంది. సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్వసిస్తారు. మాఘమాసం పుణ్య స్నానాలకు పెట్టింది పేరు. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం, దానం, తర్పణం వంటివి ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మాఘమాసంలో తులసిని పూజించి, నెయ్యి దీపం వెలిగించి వంటి చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ కోరికలను అయితే నెరవేరుస్తుంది. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం, అదేవిధంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం చేయడం చాలా ముఖ్యమైనవి. రావి చెట్టు ఎదుట ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్నట్లయితే దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఆనందం, శాంతి, సుఖ సంతోషాలు అనేటివి లభిస్తాయి. మాఘమాసంలో సూర్య భగవానుడికి ఎర్రని పుష్పాలు లేదా మందార పువ్వులు సమర్పించి పూజించడం వల్ల ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోయి పనిలో విజయం లభిస్తుంది. మాఘమాసంలో శుద్ధ విధియ తదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం వల్ల కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. మాఘమాసంలో ప్రత్యేకంగా నువ్వులను దానం చేయడం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘ పూర్ణిమను చెప్తాడు. మాఘమాసంలో అదేవిధంగా రసప్తమి అనేది సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు మీరు జిల్లెడు ఆకులు, రేగి ఆకులు, అదేవిధంగా చిక్కుడు ఆకులను తలపైన పెట్టుకొని స్నానం చేయడం విశేషం. అదేవిధంగా తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత చిక్కుడు ఆకులలో పరమాన్నాన్ని వండి సూర్యభగవానుడికి నివేదన చేయడం అనేది చాలా చాలా విశేషం. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా మాఘమాసంలో చివరి రోజు అయిన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయడం అధిక ఫలప్రదమని పెద్దలు చెప్తున్నారు. ఈ మాఘమాసంలో పేదలకు, నిరుపేదలకు, బ్రాహ్మణులకు మీకు తోచినంతలో దాన ధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ఎవరైతే సూర్య భగవానుని ఆరాధిస్తారో వారికి తేజస్సు, ఐశ్వర్యం మరియు
ఆరోగ్యం, సమృద్ధిగా లభిస్తాయి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేయడం వల్ల పూర్తి ఆయురారోగ్యాలు అయితే మీకు లభిస్తాయి. అదేవిధంగా రథసప్తమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం, ఆవు పేడతో చేసిన పిడకల మీద క్షీరాన్నాన్ని వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టడం అనేది చాలా శ్రేష్టం. ఈ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కతో తయారు చేయాలి. అలా వండిన దాన్ని నైవేద్యంగా సూర్యుడికి చిక్కుడు ఆకులలో వడ్డించడం అనేది చాలా శ్రేష్టం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట దగ్గర ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం ముగ్గు వేసి దీపం వెలిగించండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. రథసప్తమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. రథసప్తమి రోజున ఏ పుణ్య కార్యం తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది అని మన పెద్దలు చెప్తారు. రథసప్తమి రోజు ఇంటి ముందు రథం ముగ్గులు తప్పనిసరిగా వేయాలి. అప్పటికే ధాన్య రాశులు ఇళ్లకు చేరి ఉండడం వల్ల ఉదయాన్నే ఇంటిల్లిపాది స్నానాలు చేసి సూర్యుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. గాయత్రి జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం లాంటి స్తోత్ర పాఠాలు పఠిస్తూ పూజలు చేయాలి. మాఘశుక్ల సప్తమి నుంచి సూర్యకిరణాలు తీవ్రత పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే చర్మ వ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని మన శాస్త్రం చెప్తుంది. ఏవైనా విషయాలను స్కిప్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్‌కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. మరొక వీడియోతో కలుద్దాం.